హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. మండుతున్న ఎండలకి హైదరాబాద్లన్నీ కనిపిస్తుంది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపుతోంది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 25 మంది వడదెబ్బకు మరణించినట్లు కూడా వైద్యాధికారులు వెల్లడించారు. మండుతున్న ఎండలు, మాడుతున్న పబ్లిక్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా విధించడం జరిగింది. ఈ ఎండల్లో ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఆగటం అంటే నరకం కనపడుతుంది. ఎందుకంటే అంత వేడిగా ఉంటుంది కాబట్టి.